సౌకర్యం ये तो कॉम्प्लेंट देने की మీడియా మిత్రులందరికీ ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గత 2-3 రోజుల నుంచి నారాయణఖేడ్లో ఒక మైనార్టీ హాస్టల్ బాలికను ఆసరగా చేసుకొని కొంతమంది దుర్మార్గులు రాజకీయంగా వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు. కావున ఈ ప్రెస్ మీట్ ద్వారా వాస్తవాలు ఏమిటి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందు గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నారాయణఖేడ్లో కొంతమంది నాయకులు ఆ మైనార్టీ హాస్టల్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయి ఒక పాపని జన్మనిచ్చిందని దుష్ప్రచారం చేస్తూ ఆ బాలిక ఆ హాస్టల్లోనే గర్భవతి అయింది. మరి ఇంకా ఎంతోమంది పిల్లలు అందులో గర్భవతి ఉన్నారని చెప్పడం చాలా దురదృష్టకరం. మేము దానికి చాలా బాధగా మేము అనుభవిస్తున్నాం. ఇలాంటి దుష్ప్రచారాలు చేసే కన్నా ముందు వారి గిట ఒకసారి ఆలోచన చేయాలి. వారి ఇంట్లో గిట ఆడపిల్లలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు. అందులో వేరే అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ ఉండడం అని చెప్పడం సబబు కాదు. వాళ్ళు నిరూపణ చేయాలి. నిజాలు ఏందో అనేది మీరు చెప్పినట్టు సిబిసిఐడి ఎంక్వైరీ చేయడానికి మేము గిట సిద్ధంగా ఉన్నాము. మా ప్రభుత్వానికి మా గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి గిట మేము తీసుకెళ్తున్నాము. ఈ విషయాన్ని సిబిసిఐడి ద్వారానే మేము ఎంక్వైరీ చేయించి అక్కడ ఇంకా ఎవరైనా గర్భవతి ఉంటే వారిపైన చర్యలు తీసుకుందాం, లేకుంటే మీపైన ఇజ్జత్ దావా వేసి మిమ్మల్ని రోడ్డుకి ఈడుస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, ఒక కూరగాయలు అమ్మేటోడు ఒకడు టపాకాయలు అమ్మేటోడు మాట్లాడడానికి ఏం హక్కు ఉందని. కానీ వాస్తవం మీరు గ్రహించాలి. కూరగాయలు అమ్మేటోడా లేకపోతే టపాకాయలు అమ్మేటోడా దానికి ఇచ్చింది రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మాకు ఆ హక్కు ఉన్నది. ఎందుకు మీకు కళ్ళకు కనిపించడం లేదా? నారాయణఖేడ్లో అభివృద్ధి ఏమవుతుంది చైర్మన్ ద్వారా? చైర్మన్ ఒక ముస్లిం ఉంటే మీకు మీకు ఏం బాధగా ఉందా? ఎందుకు ఇంతవరకు మీ నారాయణఖేడ్ చరిత్రలో సర్పంచులు ఉంటే కేవలం మీ ఇంటి నుంచి ఉన్నారు. మీరు వేరే వాళ్ళకి ఎవరైనా అవకాశం ఇచ్చారా? మా నాయకుడు మా భూపాల్ రెడ్డి గారు మా మైనార్టీలకు ఒక అవకాశం ఇస్తే మీరు అదిగిట తట్టుకోవడం లేదు. మీరు ఏదో లేనిపోని నిందలు వేస్తున్నారు. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఏదైనా మాట్లాడే ముందు నోరున్నదని మాట్లాడితే ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వడం వచ్చు. ఇంకోటి మీరు మాట్లాడుతున్నారు ప్రిన్సిపాల్ మీద. ప్రిన్సిపాల్ ఏంది ఆ అమ్మాయిని తీసుకుపోయి అడవిలో పడేసిందని. కానీ వాస్తవాలు గ్రహించండి. మీ చుట్టుపక్కన ఉన్న ఆ చిల్లర్ రాజకీయ నాయకుల మాటలు విని మీరు తప్పుదోవ పట్టి మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడడం సబబు కాదు. మీరు ఒకసారి డీప్గా ఎంక్వైరీ చేయండి, అసలు వాస్తవం ఏం జరిగింది. ఆ రోజు రాత్రి 3 గంటల సమయంలో ఆ అమ్మాయికి కడుపు నొప్పి భరించలేక బాత్రూంలో వెళ్ళి ఆ అమ్మాయి అక్కడ ఒక ఆడబిడ్డను ఇవ్వడం జరిగింది. ఆ ఆడబిడ్డను ఒక మానవ దృక్పథంతో ఆ మహిళ ఉన్నది కాబట్టి ఆ ప్రిన్సిపాల్ ఆ పాపం ఆమెకు తీసుకుపోయి అప్పుడే వాళ్ళ పేరెంట్స్ని తల్లిదండ్రులని కాంటాక్ట్ చేసి చరవాణి ద్వారా సమాచారం అందించి ఈ విధంగా మీ అమ్మాయికి అయింది, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, మీ ఊరికి మేము తీసుకువస్తున్నామంటే వాళ్ళు ప్రాధేయపడ్డారు. వారు బతిమిలాడారు, అమ్మ మా ఊరికి తీసుకువస్తే మేము తల ఎత్తుకొని ఎట్లా బతకాలి, మేము సమాజంలో ఎట్లా తిరగాలి, మా ఊరికి రాకండమ్మా, మేము ఊరి బయటనే మేము వచ్చి ఉంటాము, మీరు అక్కడి వరకు తీసుకురండి అంటే ఆ ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ అందా ఆ అమ్మాయికి తీసుకుపోయి తల్లిని పాపని వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి రావడం జరిగింది. తర్వాత 2 గంటల సమయంలో మధ్యాహ్నం సమయంలో వాళ్ళ కుటుంబీకులు నిర్ణయించుకొని వాళ్ళది వారే నిర్ణయం చేసుకొని వాళ్ళు అడవిలో పడివేయడం జరిగింది. ఇది నేను చెప్పే వాస్తవం కాదు. నిన్న పోలీస్ ఎంక్వైరీ జరిగింది, డిఎస్పీ లెవెల్లో ఎంక్వైరీ జరిగింది. దాంట్లో తేల్చిన నిజాలు ఇవి.
మీరు ఇవన్నీ తెలుసుకోకుండా ఏం తెలియనట్టు ఏదో అక్కడ సినిమా లాగా చేశారు, డ్రామా లాగా చేశారు, పెద్ద పెద్ద నరుకుడు మాటలు మాట్లాడితే కాదు. మీరంటున్నారు ఏం డ్రామా అక్కడ జరిగిందండి? మీ ఇంట్లో సమాజంలో ఎట్లుంటుంది? ఒక భార్య ఒక భర్త ఎవరైనా చిన్న పిల్లల ముందు గొడవ పడే కన్నా ముందు ఒకసారి ఆలోచన చేస్తారు. భార్యాభర్తలు గొడవ ఉంటే ఆ పిల్లలమైన ఎఫెక్ట్ పడుతుందన్న ఉద్దేశంతో పిల్లలను పక్కన జరిపి గొడవ పడే సమాజంలో మేము బతుకుతున్నాం. అలాంటిది ఒక స్టూడెంట్ అక్కడ పాపను జన్మనిస్తే ఆ ఎఫెక్ట్ వేరే పిల్లల మీద పడగలదన్న ఉద్దేశంతో ఆ పిల్లలను వాళ్ళ రూమ్స్కి పంపివేయడం జరిగింది. మీ నాయకుడు మాట్లాడతాడు, ఒకటి డ్రామా చేస్తుండ్రు, ఫిలిం అసలు నీకు ఏం తెలుసు? వాస్తవానికి నీకేం తెలుసు? నువ్వు ఒక ముస్లిం మైనార్టీ నాయకునివి అయితే ఒక ముస్లిం అమ్మాయి ఇజ్జత్ని బాజార్ని పెడతావా? నీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? అసలు నువ్వు మానవునివా? నువ్వు రాక్షసు కన్నా హీనంగా నువ్వు ఉన్నావు. ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం అంటే దానికి ఆ అమ్మాయి 9 నెలల కడుపు పెట్టుకున్నది. ఎందుకు? దానికి ఆమె మరియు ఎవరితో అయినా అక్రమ సంబంధం ఉన్నదో ఆమె ఇద్దరు కలిసే కదా పెట్టుకున్నది. దాంట్లో ఎవరైనా హాస్టల్కి వెళ్ళి ఏమైనా అత్యాచారం చేసినట్టు చిత్రీకరిస్తున్నావు? అక్కడ హాస్టల్లో ఎవరైనా వెళ్ళి ఆమెను ఏమైనా బలవంతం చేస్తారా, బలాత్కారం చేస్తారా? నిరూపియుమలా నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే. ఒక ముస్లిం అమ్మాయిని తీసుకువచ్చి రోడ్డుకి ఈడుస్తావా? రోడ్డు బజారు పాలు చేస్తావా? నీకు పుట్టగతులు ఉండవు, జాగ్రత్తగా ఉండు. ఈరోజు ఇంతమంది పేరెంట్స్ వచ్చిండ్రు, దేని గురించి వచ్చిండ్రు? నువ్వు మాట్లాడే మాటలని బట్టి ఏం మాట్లాడతావు? ఇంకా హాస్టల్లో వేరే అమ్మాయిలు ప్రెగ్నెన్సీతో ఉన్నారని చెప్తావా? నీకు సిగ్గు శరం ఉంటే రా, చూయించు, ఎవరున్నారో చూయించు. ఇంత పవిత్రమైన స్థలం, ఒక ఎడ్యుకేషన్ మీకేంది? ఎడ్యుకేషన్కి పిల్లలందరూ దూరం ఉండాలి, మైనార్టీలో ఎడ్యుకేషన్కి ఎదగకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి నాటకాలు ఆడుతున్నావు. తస్మత్ జాగ్రత్త. ఇంకోసారి ఇలాంటివి చిల్లర వేషాలు వేస్తే మాత్రం నీ పరిస్థితి చాలా ఆగమవుతుంది. నేను ఇంకా ఈ మీడియా ద్వారా గిట్ట నేను కోరుకుంటున్నాను, ఇటువంటి నాయకులకు ఎంత దూరం పెడితే సమాజం అంతా శాంతితోటి ఉంటారా అని నేను తెలియజేసుకుంటున్నాను. नारायणखेड़ की आवाम से मैं ये गुजारिश करता हूँ कि जो पिछले 2-3 दिन से नारायणखेड़ के हॉस्टल में एक मुस्लिम लड़की को लेकर के उस लड़की की इज्जत को रोड पर लेके आकर, इतना अफसोस बात है कि एक लड़की की डिलीवरी जबकि एक हॉस्टल में होती है और वो हॉस्टल की लड़की उसके घर के बाजू के बच्चे से कोई गलत ताल्लुकात होने की वजह से वो प्रेगनेंसी हुई और वो उस हॉस्टल में जो है सो बच्ची के पैदा होने के बाद हॉस्टल के प्रिंसिपल उस बच्ची को और माँ को ले जा कर के उनके माँ को जबकि देते हैं, तो देने के बाद उन लोग अपने समाज में किस तरह हम सूरत लेकर फिरेंगे, हम लोगों में ख़ानदान में हम क्या सूरत लेके फिरेंगे कहकर ये सोचकर उस बच्ची को जो है सो रोड पे जंगल में जो है सो फेंक देने के बाद उस बच्ची को पुलिस वाले जो फरिश्ते के रूप में अल्लाह ने उस बच्ची की हिफाजत करना सोचा था, इसलिए फरिश्ते के रूप में ऐसे ही नारायणा सर को जो है सो वहाँ पर भेजा और उस बच्ची को जो है सो चाइल्ड केयर सेंटर को भेजाया गया। लेकिन जब वो बच्ची का बलात्कार किसी ने किया तो वो क्या मुसलमान था? क्या वो गैर मुस्लिम रहने की वजह से उस बात को दबाने की कोशिश की गई? क्यों? क्योंकि क्या आप अगर से आपकी बेटी होती तो क्या आप गैर मुस्लिम से वो बच्ची की शादी करते? अगर से आप ये बच्ची को रोड पर लेके आ रहे तो कल वो बच्ची से कौन रिश्ता करेगा, उस बच्ची से कौन शादी करेगा, इसके ज़िम्मेदार कौन है? ये एक मुस्लिम एक्शन कमेटी के नाम पर आप लोग जो हरकत जो हंगामा मचाए हैं कि ये आपके ज़मीर से पूछिए, आप अल्लाह को हाजिर व नाजिर रख कर पूछिए कि आपने ये सही किया। मैं जो ज़िम्मेदार है मुस्लिम कमेटी एक्शन कमेटी के जो ज़िम्मेदार है मैं उनसे सवाल करता हूं, अगर से आपके घर में कोई हादसा ऐसा होता तो आप क्या उसे रोड पर लेके आते? क्या और आपका एक कायद उसमें से कहता है कि ये एक बच्ची जो है सो प्रेगनेंसी नहीं, उसमें और कई बच्चियां प्रेगनेंसी है। मैं उनको कह रहा हूं कि आप उसमें और क्या क्या बच्चियों के प्रेगनेंसी हैं आप बताना, वरना आपको चौरस्ते पे लंगा कर कर जूतों से मारेंगे। क्यों? आपकी जागीर है जो आप बच्चियों के ऊपर तोहमत लगाने के लिए। आप क्या समझ के तोहमत लगा रहे? क्या आपको बच्चियां नहीं है? क्या आपको माँ बेटियां नहीं है? आप किसके ऊपर? आज ये पूरे पेरेंट्स आए हुए हैं, ये पेरेंट्स सिर्फ इसलिए आए हैं कि उनकी बच्चियों पे तोहमत लग रहा है। क्यों आप तोहमत लगाने के लिए आप होते कौन हो? क्या आप बताइए। वहाँ पे अगर से हकीकत है तो हम हमारा सर खलम करने के लिए तैयार है, लेकिन आप ना जाने अफवाहें उठाते हुए लोगों को भड़काने के लिए इस तरह के बयानात देंगे तो आपका अंजाम बहुत बुरा होगा। जज़ाकल्लाह। నేను మొహమ్మద్ రజాఫ్
కృష్ణాపూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈరోజు జరిగిన సంఘటన మాకు చాలా బాధాకరం. మా పిల్లలు అక్కడ చదవాలంటే భయపడే టైం వస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే విధానాల బట్టి వాళ్ళు ఇంకా ఎంతోమంది పేరెంట్స్ పిల్లలకు ప్రెగ్నెన్సీ ఉందని చెప్తే మేము కూడా బాధపడుతున్నాం. అది ఎవరు చెప్పింది వాళ్ళకు కఠినమైన శిక్ష తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇది ఉందో వాళ్ళు తల్లిదండ్రి కొడుకు బిడ్డలు లేరా వాళ్ళు ఇట్లా మాట్లాడే ఒక అమ్మాయిల పైన, ఒక దీనికి హాస్టల్ ఒక ప్రిన్సిపాల్ పైన ఒక లైంగిక వేధింపులు అని బెదిరించడం అది ఎంతవరకు సమంజసం. మేడం ఇంత ఇది ఉందంటే అసలు మేడం దానికి స్ట్రిక్ట్ ఇంత ఉందంటే అక్కడ ఫుడ్ కానీ ప్రతి ఒక్క విషయం కానీ పిల్లలకు వాళ్ళ అమ్మాయి లెక్క చూసుకుంటుంది. అంత మంచి ప్రిన్సిపాల్కు నింద వేయడం చాలా బాధాకరం. అది మేము కూడా పేరెంట్స్ తరఫున ఆయనకు అనుకుంటే ఏ చేయాలో అది చేసుకోగలుగుతాం. మేము ఇంతమంది పేరెంట్స్ ఉండి వాళ్ళకు నడి బజార్లో గుంజి కొట్టే శక్తి మాకు పేరెంట్స్కు ఉంది. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తే మాకు సహించే ఇది లేదు. नमस्कार. अस्सलाम वालेकुम मीडिया मित्रों सबको. जो अपने अब हॉस्टल में जो अपने बच्चे पढ़ने लगे हैं, बच्चों को नया देख सके कोसी के को पार्टियों के हिस्से में लेगा कि हमारे हॉस्टल के बच्चों के ऊपर जो भी झूठे बातों की जिम्मेदारी उठाने लगे उनको जल्द से जल्द अपन पूरे पेरेंट्स अगर मिले ना उनको कैसा भी नहीं छोड़ते. जो भी है सच्चाई क्या है उसको नहीं देखे, जैसा उन्होंने जो बात कर रहे हैं अभी कुछ टेस्टिंग करेंगे बोल रहे हैं. जो उनके बच्चे भी अगर उसमें रहे तो वो बात उन्होंने कल के दिन बोलने वाले क्या. उनके घर में भी बच्चे हैं, उनको भी जरूर बच्चे सब है, थोड़ा आगे पीछे सोच के भी बोलना ना, क्योंकि अपने बच्चे हैं कल के दिन और एक लोगों के बच्चे रहते उन्हें बोलने की बात नहीं होती. उनको ये हालत पे हम खींच के ले गया कि चौरस्ते पे पकड़ के मारते कौन भी रहते. बच्चों के पेरेंट्स हम लोग हैं, हमारे बच्चों की जिम्मेदारी पूरी हम एक भरोसा करके नारायणगढ़ हॉस्टल में लेकर के छोड़े बोले तो उनको कोई बड़े लोगों की जिम्मेदारी रहती. बड़े लोग ऐसा करें, हम बड़े हैं बोल के उन्हें समझ रहे हैं. हम छोटे लोग का पीठ लगे तो उनको कपड़े खोल के चौरस्ते के ऊपर मारते बोल के बोल रहे हैं. हम पूरे लोग होके मारते ये टाइम दिए उनको ये करते చెప్పడం ఏంటిదంటే పేరెంట్స్ కన్నా ఎక్కువ అక్కడున్న ప్రిన్సిపాల్ గారు అక్కడున్న స్టాఫ్ పేరెంట్స్ కన్నా ఎక్కువ మంచిగా చూసుకోవడం జరుగుతుంది. మా అమ్మాయికి ఎప్పుడన్నా మేము ఈ ఇంటికి దానికి పోతే వాళ్ళు ఒక లెటర్ రాసుకొని పేరెంట్స్ వస్తే మాత్రమే వాళ్ళు ఇడుస్తున్నారు. పేరెంట్స్ వస్తేనే వాళ్ళు హాస్టల్లో లోపల తీసుకుంటున్నారు. దీనికి తప్ప ఇటువంటి విషయాలు జరిగినాయంటే బహుశా జరుగుండొచ్చు, అది వాళ్ళ ఇంటి దగ్గర జరుగుండొచ్చు. మొత్తం హాస్టల్కి బద్నాం చేయడానికి, ఆ ప్రిన్సిపల్ मैडम बदनाम చేయడానికి ఇది ఒకటి. మన ఇప్పుడు अब इसमें हिंदी में बोलना बोले तो क्या है बोलते एक सियासी मुकाम के तौर पे केसीआर साहब को वंदे, हमारे भोपाल रेड्डी साहब को वंदे, हमारे मुजम्मिल भाई को, हमारे चेयरमैन साहब को, ये सब बदनाम करने की एक साजिश है. और जो है सो मुस्लिम माइनॉरिटीज़ की स्कीम निकाल देने की ये साजिश चल रही. इसके अलावा मुस्लिम के अलावा वहाँ पे ST SC हर वो बच्ची सेफ से पढ़ी जा रही है वहाँ पे. ये ऐसा जुल्म लगाना, ये तोहमत लगाना, ये इंसानियत के ख़िलाफ़ है. पहले जो कुछ होता वहाँ पे तहकीक करने के बाद सामने वाले के ऊपर इल्ज़ाम लगाना ये सरासर झूठ है. और इसके अंदर ज़्यादती सबसे ज़्यादा बच्चों को हो रही, उसके अलावा वहाँ के प्रिंसिपल मैडम को हो रही, जो हमारे आँखों से दिख रहा और हमारे कानों से सुन रहे. हमको एक टाइम नमाज का टाइम एक बार मिला, एक बार जाते, 2 बार मिला, 2 बार जाते. उसके पड़ोस में मस्जिद है, हम लोग जब भी नमाज को जाते करते तो पूरा वहाँ पे सिक्योरिटी के साथ इंतज़ाम है. बच्ची अगर बाहर आ रही जा रही तो पूरे टीचर उनके साथ में रहते, जैसे कि PT टीचर होंगे, प्रिंसिपल टीचर होंगे, वहाँ पढ़ाने वाले टीचर होंगे. पेरेंट्स से ज़्यादा और उन लोग जो है सो पूरी हिफाजत कर रहे. माँ बाप कम देख रहे पर वो टीचर जो है सो माँ बाप से ज़्यादा देख रहे. मेरे को इतना ही बोलना है, इसके आगे कुछ बोलना नहीं है. इसकी जो भी है ये गलत इल्ज़ाम है. और दूसरी बात क्या है मालूम, जो कुछ हो गया वो बच्ची के घर के पास हो गया, ऐसा रोड पे खींचना एक इंसानियत के खिलाफ है. बस अस्सलाम वालेकुम. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.